ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాట పాడుకుందామండి. దేవుని మయపడతాం. బలచూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమి నా ప్రాణమాయినా నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. 91వ కీర్తన 14వ వచనం చదువుకుందామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఇది నా వాగ్దానం. అతడు నా నామమును వెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇదిను. మరి ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుకనే నేను అతన్ని తప్పించెదను. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? అపాయముల నుంచి, కీడుల్లో నుంచి, తెగుళ్ళ నుంచి తప్పిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభు. ఇటు మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలు మమ్మల్ని అందరినీ కూడా దర్శించి ప్రభా నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని ఘనపరచని చెప్తున్న దేవుడు ప్రభా, నీ నామం ఎరిగిన వారిగా మేము ఉండటానికి దేవా నా తండ్రి, నీ నామంలో నీ ప్రేమ నిన్ను ప్రేమించేవారిగా మేము ఉండి ప్రభా నీ కాడ నుంచి మేము ఘనత పొందుకునే వారిగా ఉండటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.